బంధువులందరికీ జై శ్రీరామ్. గుడి దర్శనాల్లో భాగంగా పాత గుళ్ళు అన్నీ తిరుగుతూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇవాళ కర్నూలుకి 6 కిలోమీటర్ల దూరంలో మునగలపాడు గ్రామంలో చాలా ప్రసిద్ధి చెందిన శ్రీ తుంగభద్ర అభయాంజనేయ స్వామి గుడికి వచ్చాము. దీని విశిష్టత, ఈ గుడి గురించి తెలుసుకుందాము రండి. సో ఇది 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఇది వచ్చేసి అభయాంజనేయ స్వామి గుడి తుంగభద్ర ఒడ్డున ఉంటుంది. ఇందులో ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము రండి. సో గుడి ఆవరణలోనే మనకి చెట్లు, పూల తోటలు ఉంటాయి. సో దాతలు చాలా పాతగా టెంపుల్ ఉన్నది. ఇప్పుడు దాతలు, గ్రామ పెద్దలు, భక్తాదులు అందరూ కలిసి ఈ గుడిని డెవలప్ చేశారు. సో ఇది చాలా క్లీన్గా, నీట్గా డెవలప్ చేశారు. సో ఫస్ట్ మనం ఇంట్లో అనగానే అభయాంజనేయ స్వామి అభయహస్తంతో మనకి కనిపిస్తారు. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి తులసి చెట్టు, తర్వాత ఈ పాతగా ఎన్నో ఏళ్ల తరబడి స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము నేలలో అంటే మట్టిలో ఉందన్నమాట. ఇక్కడ కూడా స్వామివారి పూజలు అందుకుంటున్నారు. ఇటువైపు చూస్తే రైట్ సైడ్ చూస్తే మనకి చిన్న శివలింగం ఉంటుంది. శివలింగం ప్లస్ నంది. సో ఇది రీసెంట్గా పెట్టారు, చిన్న శివలింగము. ఎవరైతే అభిషేకము ఎవరైనా సాధకులు ఉంటే వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత రైట్ సైడ్ ఎక్కడైనా మనకి రావి చెట్టు, తర్వాత వేప చెట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కానుగ చెట్టు, వేప చెట్టు కలిసి ఉండడం మనం గమనించవచ్చు. దాని చుట్టూతో పూల చెట్లు ఉంటాయి. సో ఈ గుడి ఇరువైపులా ఒకవైపు విమోష్టకము, ఇంకోవైపు హనుమాన్ యొక్క అది ప్రింట్ చేయబడ్డారు. దీంతో పాటు మనకి నీళ్ళు, తాగునీరు కూడా మనకి ఏర్పాటు చేశారు ఇక్కడ. సో దాదాలు, భక్తాదులు, గ్రామస్తులంతా కలిసి నీళ్లు కూడా బండలంతా ఏర్పరిచారు. సో మనకి ముఖ్యంగా దీని విశిష్టత చూసుకుంటే ప్రతి శనివారము ఇక్కడ ఘనంగా మనకి పూజలు అందుకుంటున్నాడు స్వామివారు. ఎవరైతే నమ్మకంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే వాళ్ళకి కోరిన కోరికలనే తీర్చే అభయ ఆంజనేయ స్వామి. సో ఎవరైతే ఒక 5 అమావాస్యలు మన ఈ గుడి మునగలపాడులో ఉన్న గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వచ్చి కోరుకొని 5 అమావాస్యలనే దర్శనం చేసుకుంటే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఓకేనా? సో ఒకసారి విగ్రహాన్ని మనం దగ్గర నుంచి చూద్దాం రండి. సో చూసారు కదండి. ఎవరైతే కష్టాల్లో ఉండి, అంటే వాళ్ళకి ఏదో అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే జాబ్ లేకపోయినా, వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామిని కొలుస్తారు కష్టపడి. సో ఇందులో ఏంటంటే అభయ ఆంజనేయ స్వామి కాబట్టి తుంగభద్ర నది ఒడ్డున ఉన్నాడు. పురాతనమైన టెంపుల్, చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ వచ్చి మీరు ఎవరైతే జాబ్ లేని వాళ్ళు, ఏదైనా సంతానము, తర్వాత పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఇక్కడ వచ్చి 5 శనివారాలు వచ్చి మనకి కోరుకొని దర్శనం చేసుకుని వెళ్తే, ఒక టెంకాయ కానీ లేదా ఫలమో పత్రమో ఇచ్చేసి మనం పూజ చేయించుకొని వెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నమ్మకం. సో నమ్మిన వాళ్ళకి నమ్మినంత. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు సాధ్యమైనంత భక్తులకి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతారన్నమాట. సో ఇది లొకేషన్ వచ్చేసి కర్నూలు నుంచి 6 కిలోమీటర్లు మునగలపాడు గ్రామంలో. కొద్దిగా ముందుకు వస్తే మనకి తుంగభద్ర నది ఒడ్డునే మనకు ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. సో దయచేసి ఎవరైతే భక్తాదులు ఉన్నారో, మీ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయో, సో దయచేసి ఈ టెంపుల్కి వచ్చి మీరు ఒకసారి దర్శించుకోండి. సో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎంతో పురాతనమైన టెంపుల్. చాలా ఆదరణ కొద్దిగా తక్కువ ఉంది. ఎవరైతే భక్తాదులు తోచినంత సహాయం చేసి ఈ టెంపుల్ని డెవలప్ చేసుకోవడం మన బాధ్యత అండి. మన ఊరు, మన గుడి, మన బాధ్యత చాలా ముఖ్యము. సో ఏంటంటే ఏదైతే టెంపుల్లో మనం కార్యాలు చేస్తామో, సేవ చేస్తామో, అది మన కర్మలు తొలగించుకున్న విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఏదైతే మనం గుళ్ళల్లో దాన ధర్మాలు చేస్తామో అది మన కర్మలు తొలగినట్టే. సో దయచేసి ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేద్దాం. సో జై శ్రీరామ్.